చిన్న కంటెంట్ మళ్ళా అనసూయ గారు పబ్లిక్ టాక్ వచ్చి పబ్లిక్ మెసేజ్ సోషల్ మీడియాలలో సోషల్ సర్వీసులలో ఇప్పుడు ట్విట్టర్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడుతుంది. యావత్ ఇండస్ట్రీకి లేని ఇబ్బంది హీరోయిన్లకు నీకెందుకు ఇబ్బంది, నీకెందుకు? అనసూయ గారు మేడం గారు నిన్నే అంటున్నాను నేను, నీకెందుకు? ఎవరికి లేని ఇబ్బంది నీకెందుకు? సామాన్లు చూపెట్టుకోకుండా అమ్మా మంచి కాస్ట్యూమ్ వేసుకొని బయటికి రండి అమ్మా. చిన్నపిల్లలు కరవైతల్లమ్మా, చిన్న పిల్లలు లోకజ్ఞానం లేని పిల్లలు, ఇంకేంది మెచ్యూరిటీ లేని పిల్లలు కరవైతల్లమ్మా. మంచి కాస్ట్యూమ్ వేసుకొని బయటికి రండి అమ్మా. మిమ్మల్ని చూసి ఆడపిల్లలకి కరవైతల్లమ్మన్నాడు, దాని తప్పేమున్నది? అది వాళ్ళకరా. ఇప్పుడు నువ్వు చిన్న కాస్ట్యూమ్ వేసుకొని వస్తున్నావు కదా, ఈ బ్యాకు ఫ్రంట్ ఈ నడుము అన్నీ చూపెడుతున్నాయి కదా పిల్లలకి కరవైతాళ్ళు. నీ పేరు పెట్టిండా, నీ వార్త పెట్టిండా, నీ ఊరు పెట్టిండా? నిన్ను ఏమన్నాడు? హీరోలకు మాత్రం చెప్పి నువ్వు హీరోనివా? నువ్వు ఒక యాక్టర్, సరే హీరోని సినిమాలు వేసిన ఒప్పుకున్నావు. సినిమా వరకు వేసుకో గలీజ్గా. అరే బట్టలు మొత్తం ఇప్పు బరి తెగించు, దాంట్లో మేము సపోర్ట్ చేస్తాం. మేము చేయనన్నాం, మేము నిన్ను కాదన్నామా? నిన్ను సపోర్ట్ చేయలేదా? మరి ఎవరో ఏరైనా ఎందుకు బయటికి రా, నువ్వెందుకు వచ్చినావు అంటే నువ్వే చూపెడతాను ఒక సామాను అంటే ఏందో తెలుసా? మనం కాపాడుకోవాలి మన సామాను. సినిమా వరకు చూపెట్టుకోమ్మా, నేను ఎవరొద్దంటారు. సామాన్ అంటే ఇస్ ఫ్రంట్ ఇస్ బ్యాకు, అర్థమైందా? నేను చెప్తుందిగా, దాన్ని రొమ్ములు అంటారు. సామాన్ అంటే రొమ్ములు అని అంటారు, అర్థమైందా? ఆ మాత్రం తెలియవా నీకు? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? ఇగో ఏమన్నది ఒక్కసారి వినండి. అబ్బా 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 అబ్బా. ఎస్, సామాన్లు అంటే ఫ్రంట్ బ్యాకు. ఇప్పుడు అమ్మా ఏమన్నావు? మహిళలందరం మేము బయటికి వస్తే అది మామూలుగా ఉండదు, విజరించిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ మొత్తం ఆగమాగం చేస్తాము. ఏం చేస్తాము మనం? రాండి మహిళలు. అరే అందరి మహిళలు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏ మహిళను తీసుకుని వస్తావు నువ్వు? ఏ ఆడపైన తీసుకుని వస్తావు నువ్వు? నీ వెనక ఎవరున్నారు రమ్మను, మేము మాట్లాడతాం. చూడు కామెంట్లో చూడు ఒకసారి ఓపెన్ చేసి. మగవాళ్ళు మొత్తం శివాజీ గారికి సపోర్టు, ఆడపడుచులు మొత్తం శివాజీ గారికి సపోర్టు. నీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? నీకు నువ్వు సపోర్ట్ అనుకుంటున్నావా? ఏమన్నా ఉన్నదా? అన్నం తింటున్నావా? పియ్యి తింటున్నావా? మనం ఏమన్నావు నువ్వు? ఆడలు మొత్తం ఒకటైతే ఏం చేస్తావు? ఒక్కసారి మొగోళ్ళు బయటకు తిట్టుంటే తెలుసా? చూస్తున్నావుగా ఇప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, ట్విట్టర్లో ఎట్లా వేసుకుంటాలో. నీకు ఇంకా సపోర్ట్ ఇంక ఇద్దరు లేడీస్ వచ్చిళ్ళు, వాళ్ళని కూడా అంటున్నాను నేను. వాళ్ళ సెలబ్రిటీ కాదబ్బా. ఎవరో సెలబ్రిటీ మీరు? దేనికి సెలబ్రిటీ మీరు? ఇంకిద్దరు. సరే నువ్వు సెలబ్రిటీవి, నిన్ను చూస్తుళ్ళు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుళ్ళు. మరి సామాన్ అంటారుగా, మరి మంచి కష్టం వేసుకుంటే బయటకు వస్తే నువ్వులేమంటారు? మేము వద్దనమ్మా. మీ సినిమాలు చూస్తేనే కదా, నిన్ను సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు హీరోని అయినవు, ఓ ఆర్టిస్ట్ అయినావు, ఒక సెలబ్రిటీ అయినావు. మీరు లేకపోతే నువ్వెక్కడిది? ఆడపిల్లలు పేద ప్రజలు లేకపోతే నువ్వెక్కడిది ఈ రోజున అంటున్నావు? శివాజీ గారు అబ్బాయిగా శివాజీ గారు సపోర్ట్ చేసింది కదా నిన్ను ఒకప్పుడు. నిన్ను అన్నాడా టార్గెట్? నిన్ను చేసిండా? నిన్ను టార్గెట్ చేసిండని అంటున్నా. ఈ రోజున చేయలే కదా. నువ్వు ఎట్లా అంటావు మరి శివాజీ గారు? నువ్వు ఏ గుండె ధైర్యం నీకు? అరే ఆ మాత్రం నువ్వు చదువుకోలేదా? సెన్స్ లేదా అనసూయ గారు మీకు? నేను అంటున్నా, నా మగవాళ్ళు మేలుకున్నారు, నా యావత్ తెలంగాణ మొత్తం మేలుకున్నది, ఆంధ్రప్రదేశ్ మొత్తం మేలుకున్నది. రియాక్ట్ అయ్యలు ఉన్నారు మగవాళ్ళు. రమ్మని ఆడవాళ్ళను అందరి గురించి కాదు, కొందరు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. రియాక్ట్ అయిన అమ్మాయిల గురించే నేను అనసూయ గారు. అవునమ్మా, నేను ఏమన్నాడు చెప్పు? గలిసిమాట మాట్లాడినా? అనసూయ గారు మీరు బట్టలు మొత్తం ఇప్పుతులు మొత్తం చూపెడతారు జనాభాకు, అట్లా రావద్దు నువ్వు అనసూయ గారు, బట్టలు ఇప్పి రావద్దు, బట్టలు వేసుకునే రానసూర్య అన్నాడా? అనలే కదా, అనలే కదా, అన్నాడా? రియాక్ట్ కానీ ప్రజలు రియాక్ట్ అయ్యిలు కూడా మగవాళ్ళు. ఎస్, ఆడవాళ్ళకు కూడా మహానత, దాని ఏంది ఫీలింగ్స్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా రియాక్ట్ అయ్యిలు, దానికి మించి మగవాళ్ళు అయ్యిలు. కొందరు ఆడవాళ్ళు అంటారు కదా, తప్పు. ఏం తప్పు? నీ కూతురి బట్ట ఏంది చిన్న కాశ్మీర్స్కి రమ్మనిస్తారు బయటికి? నీ కూతురు ఉన్నారుగా నీకు. కొందరు వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడతానా? రమ్మని నీ కూతుర్లను. నువ్వు ఎక్స్పోజింగ్ కాదు, నువ్వు చూపెట్టేది. నీ పిల్లలను రమ్మని, నీ బిడ్డలను రమ్మను. మీరు చేయబట్టే రేపులు జరుగుతాయి, మీరు చేయబట్టే మాన బంధాలు జరుగుతాయి. మీ అసలు సోషల్ సెలబ్రిటీస్ మీరు కొందరు చేయబట్టే జరుగుతాయి ఇవన్నీ. ఆడవాళ్ళు చనిపోతారు. సరే ఆడవాళ్ళు మీ వాళ్ళని చనిపోతారు నేను అంటున్నా. అన్యాలంగా
తెలిసిన వయసు మగవాళ్ళు మిమ్మల్ని చూసి ఫీలింగ్ తెచ్చుకొని ఏం చేయాలి మెచ్యూరేట్ మనసు, ఏం చేయలేని మెచ్యూరేట్ లేని అబ్బాయిలు మిమ్మల్ని చూసి టెంప్ట్ అయ్యి చిన్న చిన్న పిల్లలు రేపులు చేస్తాలు. ఫీలింగ్స్ తట్టుకోలేక ఏం చేయలేక రేపులు చేస్తాలు. మీ వల్ల చచ్చిపోతారు అమ్మాయిలు, చిన్న పిల్లలు వచ్చి పిల్లలు కూడా చచ్చిపోతారు మీ వల్ల. మెచ్యూరిటీ అమ్మాయిలు కూడా చనిపోతారు. నీ ఎక్స్పీరియన్స్ చేపట్టే ఎక్స్పీరియన్స్ చూపెట్టడం ప్రతి ఒక్క మహిళకు చెప్తున్నా. ఇస్ ద బ్రాక్ ఇస్ ద ప్రింట్. ఇది సామాన్లు అంటారు, సామాన్లు ఇవే సామాన్లు, ఇక ఏం లేవు సామాన్లు, గివ్వే సామాన్లు, రొమ్ములు. తెలిసిన పిల్లలు యువకులు మిమ్మల్ని చూసి కరవయ్యి, సెలబ్రిటీ లాంటి వీడియోలు చూసి కరవయ్యి పోయి బయటికి పోయి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు రేపులు చేసి మానబంధాలు మర్డర్లు చేసి మీ వల్ల అన్యాయం తెలియని వ్యక్తులు చిన్న పిల్లలు జైలుకు పోతారు. యువకులు ఆ వేంతో మాట్లాడతాను, బాధతో మాట్లాడతాను, ఫీలింగ్తో మాట్లాడతాను, గుండె బాధ పలిగి సీరుకుంటే మాట్లాడతాను. నీ అసలు ఆడవాళ్ళు చేయబట్టే. అరే 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 నువ్వు ఎందుకు నాకు బీపీలు ఎత్తావు, నువ్వు చేపట్టి బీపీలు ఎత్తాను ఏ రా కేసు పెట్టి శివాజీ గారి మీద కేసు పెట్టి మేము వస్తాం. యావత్ తెలంగాణ మొత్తం కలిసి వస్తాం, యువకులు మొత్తం కలిసి వస్తాం. ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది, ఏపీని కూటం మొత్తం లేపుతాం. ఇట్లా లేపి గుంజుకొత్తి ఇక్కడ తెలంగాణకి అందరినీ. రా బహిరంగ సభ పెట్టు, ఓ మీటింగ్ పెట్టు, రా ట్యాంక్ బండి కొరకు వస్తావా, ప్యారడైజ్ గవర్నమెంట్ కాడికి వస్తావా, ఏడికి వచ్చి మాట్లాడుతావు. జర్నలిస్టులు మొత్తం పిలుద్దాం రా. తప్పు నీదా శివాజీ గారిదా? జర్నలిస్టులు మొత్తం వస్తారు. నువ్వు గట్టిగా ఉన్నావా, నీ గుణధైర్యం ఉన్నదా, నువ్వు నిజాతిగా ఉంటే నువ్వు బయటికి రా. జర్నలిస్ట్ మొత్తం పిలువు, జర్నలిస్ట్ సార్లు అందరిని పిలువు, వాళ్ళు చూసుకుంటారు. తప్ప శివాజీ గారిదా నీదా? మళ్ళీ నువ్వేమనుకుంటున్నావో మంచి హిందూ సాంప్రదాయం అనేది, భారతదేశం మన హిందూ సాంప్రదాయం, పట్టు చీర మంచి ఫుల్ కాస్ట్యూమ్ వేసుకొని బయటికి రా. నిన్ను వద్దాను, సపోర్ట్ చేస్తాం. ఓ అక్కలే ఆదరిస్తాం, ఒక తల్లికి ఆదరిస్తాం, ఒక అమ్మలకి ఆదరిస్తాం, ఓ సిస్టర్లకి ఆదరిస్తాం, ఓ ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటాను నిన్ను. మేము లేకపోతే నువ్వెక్కడిది, పబ్లిక్ లేకపోతే నువ్వెక్కడిది? బయటికి రా, మాట్లాడతాం, మీటింగ్ పెడతాం, రా. నువ్వు మంచిగా ఉండు, నేను కాదనం. చెడు కొత్త మొత్తం మగవాళ్ళు ఊకోరు. మగవాళ్ళ జనరేషన్లో వైరల్ అయిపోతారు. మగవాళ్ళు తగ్గుతలేరు. ఏడు అన్యాయం జరిగినా నిలదీసి అడుగుతారు మగవాళ్ళు, నిలదీసి అడుగుతారు మగవాళ్ళు. అట్లున్నారు నా మగవాళ్ళు ఈ జనరేషన్లో. ఈ ఆడపిల్లకి అన్యాయం వచ్చినా, ఏ మొగుడు అన్యాయం వచ్చినా ఉరుకొట్టాలి నా మగవాళ్ళు. శివాజీ గారు సపోర్ట్ చేసి చూసినావా? ఇట్లా బగుబల్లెకి వచ్చారు, ఒక్కొక్కరు మగేంతర బగుబల్లెకి వచ్చారు. అదే నా మగవాళ్ళు. ఇంకో ఆడపిల్లని రమ్మనిగా మేము మాట్లాడతాం. నువ్వు నిజతగా ఉంటే బహిరంగ సభ పెట్టు, లేక మీటింగ్ పెట్టు, లేదా జర్నలిస్ట్ అందరికీ రమ్మని, మీడియా మొత్తం రమ్మను, మాట్లాడదాం. నీ తప్పమా శివాజీ గారి తప్ప? మేము ఉన్నాం శివాజీ గారి వెనుక. ముందు నీ వెనక ఎవరు ఉన్నారు, ఆడపడుచులు కొందరు గురించి మాట్లాడతారు, రమ్మను, చూసుకున్నాం. మీరా మేమా ఏమన్నావు నువ్వు? కార్లా మీ అందరూ ఒక్కటైతే వేరే ఉంటున్నావుగా, రా బయటికి రా. నిన్ను మంచిగా ఉన్నామని కోరుకుంటున్నాం, అంతే. కామెంట్ ఓపెన్ చేయి, నీ దాంట్లో కామెంట్ ఓపెన్ చేయి, చదువుకో, తప్పేరు అర్థమవుతుంది. ఏ మగవాళ్ళు అన్నలు, తమ్ముళ్ళు, అక్కయ్యలు, ఆడపడుచులు బయటికి రాండి. మన శివాజీ గారికి న్యాయం జరిగేదాకా మనం పోరాడాలి. జై భారతదేశం, జై హిందూ, జై శ్రీరామ్, హే అల్లా, ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పాలా మీకు? ఓం నమ శివ పరమేశ్వర భగవాన్ ఈశ్వర తండ్రి శివయ్య. హిందూ సాంప్రదాయం కాపాడుకోవాలి మనం. ఆడపడుచులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. జై హింద్. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు. సామాన్లు బయట పెట్టొద్దు, ఓకేనా? జై హింద్.